జీవించుగాక. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. చాలండి, ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి. ఏలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. ఈ ఉపవాస కోటాల ముగింపు రాత్రి దేవుని దాసునిగా ఒక మాట, ఒక శుభకరమైన మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహోవా వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. ఈ 3 దినాల కూటముల ద్వారా మీరు ఏదైతే ప్రార్థన చేశారో, ఏదైతే ప్రభువుని అడిగారో, లేక కొన్ని నెలలుగా 9 మాసాలు అయిపోయినాయి, 10వ మాసంలోకి అడుగుపెట్టాము. 10వ మాసం మొదటి వారాల్లో మనం ఉన్నాము. ఈ కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఏదైతే ప్రభు దగ్గర మీరు పోరాటం చేస్తూ ప్రార్థన చేస్తున్నారో, నా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగున వారి శత్రువుల మీద దేవుడు యోధా వారికి జయమిచ్చినట్లుగా నిశ్చయముగా దేవుడు మన పరిచయంలో చేర్చబడ్డ ప్రతి కుటుంబానికి జయము అనుగ్రహించునుగాక. ఒక్క జయమే కాదండ, జయముతో పాటు సంతోషం కూడా. జయముతో పాటు సంతోషము కూడా. ఈ 2 మాటలు మీతో జస్ట్ ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. జయము అంటే ఒక రకమైన సక్సెస్, సంతోషం కూడా కలగడం. డాక్టర్ లాగా ఒక మాట అంటారు, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. ఇప్పుడు చెప్పండి, ఆపరేషన్స్ ఏంటి? ఆపరేషన్ సక్సెస్ అంటే జయం పొందారు, పేషెంట్ డైడ్. ఇప్పుడు ఎవరికి సంతోషం ఉంటుంది? సంతోషం ఉంటుందా? పేషెంట్ గలవానికి విచారం. ఇప్పుడు నేనేమన్నానంటే, ఆపరేషను సక్సెస్ అవ్వాలి, పేషెంట్ అలైవ్గా ఉండాలి, అదే సంతోషం. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను అంటున్న మాట ఏంటంటే, మన ప్రార్థనలకు జయం వస్తుంది, కానీ సంతోషకరమైన జయాన్ని మనం పొందుకోవాలండి. ఏంటి సంతోషకరమైన జయం? ఉదాహరణకి కుటుంబాలలో వివాహాలు జరుగుతున్నాయి. వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాలకి సంతోషం ఉండట్లేదు. పెళ్ళి ఘనంగా జరిగింది కానీ సంతోషం ఉండట్లేదు. లేదు, పిల్లలు పుట్టట్లేదు. వ్యాపారాలు ప్రారంభిస్తున్నాం, ఘనంగా వ్యాపారం ప్రారంభిస్తున్నాం, తీరా చూస్తే వ్యాపారం కొనసాగింపక చాలా భయంకరమైన బాధలో ఉంటున్నాం. కానీ రాత్రి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చెబుతున్నాను. ఈ పరిచయం చేతబడిన ప్రతి ఒక్కరూ కూడా సంతోషకరమైన జయమును అనుభవించుదురుగాక. హల్లెలూయా. ఓన్లీ సక్సెస్ తోనే కాదు, ఆ జయమును బట్టి సంతోషించగల కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అయితే సంతోషకరమైన జయం మనకు కావాలంటే ఏలాగున వారికి జయము. ఎలాగున అది నేను ఎలాగునని మీరు ఎలాగునంటే సరిపోద్ది ప్రసంగం. స్తోత్రం కలుగునుగాక. ఏమండి? ఎలాగున ఓ చోట పాస్టర్ గారు ప్రసంగానికి నిలబడ్డారంట. నిలబడి మొదటి రాత్రి ప్రసంగానికి, ప్రియులరా, మీరు రాత్రి నేను చెప్పబోయే ప్రసంగము ఒక వాక్యం చదివారైనా, ఈ వాక్యములోని నేను చెప్పబోయే ప్రసంగం మీ అందరికీ తెలుసా అన్నారంట. అనేటప్పుడు అందరూ అన్నారంట, తెలిసిన వాక్యమే కదా, తెలుసండి అని చేతులు ఎత్తారంట. అప్పుడు ఆయన వెంటనే అన్నాడట, తెలిసిన వారికి ఇంక నేనే వాక్యం చెప్తాను ఆమెను ప్రార్థన చేసేసాడంట ఆయన. ఇక రెండో రోజు నిలబడ్డారు. రెండో రోజు నిలబడితే ఏమన్నారంటే,
అయ్యా ఈరోజు వాక్యం ఇది, కీర్తన 34 చదువుకుందాం అని చెప్పి చదివిన తర్వాత నేను చెప్పబోయే వాక్యం యొక్క సారాంశం మీకు తెలుసా అంటే, రాత్రి అన్నీ తెలిసి అంటే ఈ పెద్ద మనిషి మీకు తెలిసిన ఏం చెప్తాను వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఈ పక్క వాళ్ళందరూ ఏమనుకున్నారంట, తెలియదు అందాము, ఈ ప్రక్క వాళ్ళు తెలిసి అందాం అనుకున్నారంట. అనుకుని ఈ ప్రక్క వాళ్ళందరూ తెలిసి అన్నారంట, ఈ ప్రక్క వాళ్ళేమో అప్పుడు ఆ పాస్టర్ అన్నారంట, తెలియని వాళ్ళందరూ తెలిసిన దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ఆమెను అన్నాడంట. ఇక మూడో రోజు నిలబడి ఏదో వాక్యం చదివాడు ఆయన. చదివిన తర్వాత ఆ మాట పట్టుకుని తెలుసా అంటే ఇంక అందరికి చాలా కోపం వచ్చింది. మా పాస్టమ్మ గారు, డేవిడ్ గారు వీళ్ళందరూ నిలబడి ఎంతో ఖర్చు పెట్టి ఎంత సభలెడితే తెలీదు తెలిసి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఈ పెద్ద మనిషి. అలా కాదు, ఇవాళ తెలియదు అందాం అని మాకెవ్వరికి తెలియదు అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడంటే ఏమో తెలుసా, తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా తెలీదు ఆమెను వెళ్ళిపోయాడంట. అంటే చివరికి తేలిన పదార్థం ఏంటంటే ఆయనకే ఏమీ తెలియదు. ఇది అసలు పాయింట్. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ఎలాగు చేస్తే మనకు జయం వస్తుందండి, ఎలాగు చేస్తే మనం సంతోషంగా ఉండగలమండి. ఈరోజు మనుషుడు జయం కావాలని, సంతోషం కావాలని ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, తాను చెయ్యదగినవన్నీ చేస్తున్నాడు, స్థితికి మించి మరీ చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఇది అంటే అది చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఇది కాదు అది అంటే ఇది చేస్తున్నాడు, అది కూడా చేస్తున్నాడు. ఇంకొక కుటుంబం చెప్తారు, అబ్బాయి ఇవేమీ కాదు, నువ్వు ఇదిగో ఇన్ని రోజులు ఇన్ని చోట్ల ఇన్ని స్థలాలు ఇవి చెప్తే అక్కడికి వెళుతున్నాడు. సంవత్సరాలు గడుస్తుంది కానీ జయము లేదు, సంతోషము లేదు. కానీ ఈ రాత్రి మన జీవితాలలో జయమును సంతోషమును కలగ చేయని వాడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. నమ్మిన వారు చప్పలు కొడుతూ ఆయన నామమును మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యెహోషాపాతు కాలమందు ఏమి చేస్తే వారు జయాన్ని పొందుకున్నారో కొన్ని అంశాలు మనము సమయానుకూలముగా ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయము 1వ వచనం. అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. ఇది అయిన తర్వాత, ఏది అయిన తర్వాత అంటే 19వ అధ్యాయం చివరి వచనములో, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించుడి, మేలు చేయటకి యెహోవా మీతో కూడా ఉండును అని ఒక ఉన్నతమైన మాట వినిన తర్వాత, ఏమండి అద్భుతములు జరుగుతాయి, మీకు మేలులు జరుగుతాయి, యెహోవా మీతో కూడా ఉన్నాడు, ధైర్యముగా ఉండండి అని చెప్పిన తర్వాత యెహోషాపాతు మీదకి సమస్యలు వచ్చాయి. ఈరోజు 3 రోజులు కోటాలు అయిపోతే పాస్టర్ జాషువా గారు అన్నారు, 3 రోజులు కోటాలు అయిపోతే అమ్మయ్య అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అయ్యో అప్పుడే అయిపోయా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా ఉంటే బాగుండును అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు 3 రోజు కోటాలలో ఏవో ఆశీర్వాదకరమైన మాట పట్టుకుని తిరిగి వెళుతున్న వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు యెహోవా మీతో కూడా ఉండును అని అంటున్న కొన్ని సమస్యలు మనకు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు మనకు వస్తున్నాయి. 3 వైపులా యెహోషాపాతును ఆవరించినటువంటి యుద్ధాలు, 3 దశల, 3 దిక్కుల, 3 రాజ్యములు యెహోషాపాతు మీదకి పడ్డాయి. ఇలాగ చెప్పాలనుకున్నాను, 3 పరిస్థితులు అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఈరోజు నేనంటున్నాను, కనీసం ఒక్క పరిస్థితి ఉక్కిరి బిక్కిరి చేస్తేనే మనం తట్టుకోలేని పరిస్థితి కదండి ఈ రోజుల్లో. ఒక సమస్య వస్తేనే మనం ఏమాత్రమో కూడా దానిలో నుండి బయటికి రాలేక దిక్కెళ్ళేలాగా మనం ఏడుస్తూ ఉంటే, యెహోషాపాతు కట్టండి 3 దిక్కుల సమస్య వచ్చిందటండి. ఆ సమస్య వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో మనం చూస్తున్నాం ఇప్పుడు 3వ వచనంలో. అందుకు యెహోషాపాతు భయపడి మనస్సు నిలుపుకొని, చాలండి. అందుకు యెహోషాపాతు, అమ్మ జయము కావాలి, సంతోషం కావాలి. ఏం కావాలండి? గట్టిగా చెప్పండి అందరూ. జయము, సంతోషం. అంటే జయము స్థిరపడాలి,
సంతోషకరమైన జయము కావాలంటే బైబిల్ చెబుతున్న మాట, అందుకు యెహోషాపాతు మొదట భయపడ్డాడు. ఒక రాజు అయ్యుండి, సర్వాధికారి అయ్యుండి, లేక చక్రవర్తి స్థానంలో ఉన్నవాడు, మిలిటరీ, ఆర్మీ, వాయుసేన, లేకపోతే ప్రతి విధమైనటువంటి త్రివిధ దళాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. అన్నిటికీ సర్వ సైన్యాధ్యక్షుడు యెహోషాపాతు. అయినా అతడు కూడా భయపడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు కోటేశ్వరుడు కావచ్చు, లక్షాధికారి కావచ్చు, లేక ఒక మంచి వ్యాపారస్తుడు కావచ్చు, లేక నీ జీవితంలో తిరుగులేని నాయకుడిగా బయట నీ ఉంటున్నావు, కానీ ఏదో ఒక భయం నిన్ను ఆవరిస్తుందేమో. పిల్లల భయమో, వ్యాపార భయమో, అంతరంగికముగా నీవు దేని విషయంలో భయపడుతున్నావేమో. నీకు జయము, సంతోషం కావాలంటే బిడ్డ, భయపడుతున్న నీవు నా దేవుని యొద్దకు రావాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెహోషాపాతు అటండి భయపడి, బైబిల్ చెబుతుంది యెహోవా యొద్ద విచారించడానికి. ఎక్కడంటండి? యెహోవా యొద్ద. అందుకే దైవజనం చదివించిన మాటలో ఉన్న మాట ఏంటంటే, నేను యెహోవా యొద్ద విచారించగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను విడిపించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కీర్తనకారుడు 34 కీర్తన దావీదు అంటున్నాడు, నాకు భయపడి భయము కలిగినప్పుడు నేను యెహోవా యొద్ద విచారించెను. సంగమా, ఈరోజు మన సమస్యలు, మన పరిస్థితులు అతలాకుతలముగా ఉంటున్నప్పుడు అసలు మనం ఎక్కడ విచారిస్తున్నామో, ఎక్కడికి వెళుతున్నాం మనం? ఈరోజు దేవుని పిల్లలు మనం చెప్పుకొనుచు, యేసు రక్తములో కడగబడి బల్లారథంలో పాలు పొందుచు దేవుని కృపలో ఎదుగుచున్న మనము, దేవుని పిల్లలముగానే పరిగణించబడుతున్న మనము, సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, కష్టాలు ఉత్పన్నమైనప్పుడు, ఇబ్బందులు మన మీద తాండవిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ విచారిస్తున్నావు? ఈరోజు చాలామంది అండి, మీరు కాదులే, మీరు చాలా మంచోళ్ళు. చాలామంది వారికి ఏదైనా భయం కలిగినా, అర్ధరాత్రి భయం కలిగినా, పొరపాటున జ్వరం పెద్దగా కాసినా, లేకపోతే తలపోటో ఏవేవో సమస్యలు వచ్చినా, కొంతమంది జనరల్గా అందరూ అయితే ఎక్కడికి వెళ్తారండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారండి? కొంతమంది ఉంటారండి, ఈ జ్వరం ఎందుకు వచ్చిందని చెప్పేసి ఎక్కడికి వెళ్తారు? కొంతమంది దావీదు దగ్గరికి వెళ్తారు. దావీదు దగ్గరికి కాదు, దావీదు దగ్గరికి వెళ్తారు. తాయెత్తుల దగ్గరికి వెళ్తారు. అక్కడ విచారిస్తారు. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఒక కాగితం మీద ఏమండి నిమ్మకాయ పామి, దాని మీద మందారం శుభ్రంగా పామి, మందారం రంగు పామి, దాన్ని తీసుకొచ్చి మరలా ఆ పేపర్ని దీపం కింద పెడితేటప్పటికి మీకు పేపర్ ఎర్రగా మండుతుంది. దాని మీద పిచ్చి పిచ్చి గీతలు అయ్యి కనపడతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదిగో మిమ్మల్ని బాధ పెట్టేది ఏం తెలుసా? ఇది ఈ బొమ్మను చూసావా? ఈ బొమ్మ ఈరోజు నేనేమంటున్నా తెలుసా? నీకు సమస్య తాండవిచ్చినప్పుడు, ఆమె చెప్పండి అందరూ, ఏమొచ్చినప్పుడు అండి? సమస్య తాండవిచ్చినప్పుడు, సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, భార్యాభర్తల మధ్య సమస్య, కుటుంబాలలో సమస్యలో, లేకపోతే ఏదో వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు మొదట విచారించాల్సిన తెలుసు. దైవం చదివినిపించారు, యెహోవా యొద్ద విచారించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పర్యాయం యేసు ప్రభువు వారు దోణిలో వెళ్తున్నారు, శిష్యులతో వెళ్తున్నారు. శిష్యులతో దోణిలో వెళ్తూ ఉంటే దోణి అలల చేత కొట్టబడుతుంది. చాలా భయంకరమైన తుఫాను. దోణిలో ఉన్నది ఎవరు? శిష్యులను, పేతురు, యోహాను, జబదయి కుమారులు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో సముద్రముతో కనెక్ట్ అయిన వాళ్ళు అందులో ఉన్నారు. అప్పుడు నా బైబిల్ చెబుతుంది, మత్తయి సువార్తలో వారు ఇలాగంటున్నారు, ఏమో తెలుసా? వారు యెహోవా యొద్ద విచారించారంట. ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా అయ్యా అయ్యా, ఏసయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, మరోలాగా కాదు. యేసు ప్రభుకి సముద్రం కోసం తెలుసు అంటారా?
జనరల్గా. అంటే దైవ కుమారుని పక్కనెట్టండి, మనుష్య కుమారుడికి యేసు ప్రభుకి సముద్రం కోసం తెలుసా, పేతురికి తెలుసా ఎక్కువ? పేతురుకు తెలుసు. ఏమా? పేతురుకు తెలుసు. జబదయి కుమారుడికి తెలుస్తుంది కదా, యోహానికి తెలుస్తుంది. ఎందుకంటే రోజు వాళ్ళు పొద్దున్న ఎక్కడ ఉంటారు? వాళ్ళు సముద్రంలో ఉంటారు. పొద్దున్న లేకపోతే సముద్రం అంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ విత్ సముద్రం. వారు సముద్రముతో ఎల్లప్పుడూ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. అయినప్పటికీ వారు ఎక్కడ విచారిస్తున్నారు? వారి అనుభవాన్ని, వారి సామర్థ్యాన్ని, వారి యొక్క ఆలోచనలు అన్ని ప్రక్కన పెట్టి అక్కడ ఎక్కడ యేసు దగ్గర విచారిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈ రాత్రి నేను అంటున్నాను, దేవుని పిల్లలారా, మనకు కలిగే ప్రతి భయములన్నింటిలో, ప్రతి సమస్యలన్నింటిలో, ప్రతి శోధనలన్నింటిలో మనం ఎక్కడ విచారించాలో నా ప్రభువు దగ్గర మాత్రం విచారించాలి. స్తోత్రం కలుగును గాక. కొంతమంది చదువును బట్టి అహంకారపడతారు, కొంతమంది ఉద్యోగాన్ని బట్టి అహంకారపడతారు, కొంతమంది డబ్బును బట్టి అహంకారపడతారు, మరి కొంతమంది వారికి ఉన్న ఆధిపత్యపు లేక నాయకత్వపు లక్షణాలను బట్టి అబ్బాయి పాస్టర్ గారి దగ్గర చెప్పేది ఏంటి, మనం అమ్మగారితో మనం మాట్లాడాల్సిన పనే ఉంది, అసలు అమ్మగారి దగ్గర ఈ విషయాలు చెప్పాల్సిన పెద్ద పెద్ద విషయమే ఉంది అని చెప్పి వారి సొంత పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఈరోజు నా దేవుని వాక్యం చెబుతుంది, జయము సంతోషము కావాలంటే మీ కొరకు ప్రార్థించి దైవజనురాలు దగ్గరనే మీరు సమస్తము విచారించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకు మాత్రం మనం పుట్టించిన సృష్టికర్త అయిన యేసు దగ్గర విచారించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అక్కడక్కడ బోత ప్రఖ్యాత బేత ఈ వైద్యుల దగ్గర ఎక్కడికి మనము వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఒక వివాహ కార్యక్రమం పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఏమండి, ఒక వివాహ కార్యక్రమాన్ని పెట్టుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఎక్కడ మాట్లాడాలి? మనం మాట్లాడట్లేదు. ఫస్ట్ ఎక్కడ విచారించాలి? ఏమండి, పెళ్ళి డేట్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి అని చెప్పి చాలామంది తెలుసు ముందెట్టేసుకుని వచ్చి ముందు వాళ్ళు ఎక్కడెక్కడో విచారించి వచ్చేస్తారు, ఎక్కడెక్కడ రాయించుకొచ్చేస్తారు. ఆ మూల ఈ మూల 4 మూల పసుపు చుక్కలు ఎట్టించుకుని మొత్తం అంతా పేపర్ రెడీ చేసుకుని పేపర్ వర్క్ అయిపోద్ది. ఫస్ట్ ఏ వర్క్ అయిపోద్దండి? పేపర్ వర్క్ అయిపోద్ది. ఈ పేపర్ వర్క్ అయిపోయి వస్తారు అమ్మగారి దగ్గరికి కానీ అయ్యగారి దగ్గరికి కానీ. మరి ఏమనుకోండి అమ్మగారండి, మా చుట్టాలందరికీ సెకండ్ సాటర్డే రోజునే సెలవు అంటండి, అందుకని మీరు ఆ రోజే పెట్టుకుంటున్నారు. ఈ కాగితం మనకు చూపించరు అప్పుడు. ఇక మనం కూడా పోనీలే ఖాళీగా ఉన్నాం కదా, సరే అడుగుతాను, మరి పెళ్లి చేయడానికి ఏ పాస్టర్ని పిలుద్దాము అంటే సరే మీ అమ్మగారు మీ ఇష్టం అంటారు. కరెక్ట్గా పెళ్లి చేసే రోజుని చెప్తారండి అసలు మ్యాటర్. అంటే ఏమిదండి అమ్మగారండి, ఏమిదండి అంటే అండి, నేను వద్దాను కానండి అమ్మగారండి, నాకు అసలు ఇష్టం మీకు తెలుసు కదా నా సంగతి అండి, నేను ఎంత భక్తిపర్రాలనో, నేను ఎంత పరిశుద్ధురాలనో మీకు తెలుసు కదండి అంతానండి. కాకపోతే మా మేనమామ అసలు ఒప్పుకోలేదండి, మా పెదనాన్న అసలు ఒప్పుకోలేదండి. ఆయన ముహూర్తం పెట్టుకొచ్చారండి 11:32 గంటలు తాళి కట్టించండి అయ్యగారండి. ఎక్కడ విచారించాం మనం? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని విషయాలు యందు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఒక వివాహం పెట్టుకున్నారు. ఆ వివాహం యొక్క కుటుంబీకులు ఒక మంచి స్థాయి కలిగిన బ్రాహ్మణ్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆదివారం పెట్టారు, ఆదివారం చేయకూడదు అని అంటే ఇక తప్పదని ఇంక ఇబ్బంది పెట్టారు వేరే పాస్టర్ గారు. ఇబ్బంది పెట్టిన సందర్భంలో సరే ఆరాధన ముగించుకుని చేద్దాంలేమ్మా, 11 గంటలకు స్టార్ట్ చేద్దాం, 10 ఇలా చేద్దాం. ఈ లోపల ఏం జరిగింది తెలుసా అండి, తెల్లవారుజాము 4 గంటలకే ఎవరి ఇంటిలో ఈయన పని చేస్తున్నాడో ఆ యజమానుడు ఆ ఆసామి వాళ్ళ ఇంటికి వచ్చేసి తెల్లవారుజాము 3:30-4 ఆ టయానికి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి వీళ్ళిద్దరు రింగులు తొడిగేసి మంగళసూత్రం కట్టించేశారండి. ఎప్పుడు? తెల్లవారుజాము 4 ఆ టయానికి. పాద్రి గారికి తెలియకుండా ఉంటుందా మీరు చేసిన దొంగ పనులు? హల్లెలూయా చెప్పండి అందరూ. తప్పకుండా ఎవడో ఒకడు మీ దగ్గర ఉంటాడు, వెళ్ళిపోతాడు, మాకు చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం మీద ఆదివారం పెళ్ళి కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత మనకు తెలిసిన స్టోరీ. ఇలాగ తెల్లవారుజామున ఆల్రెడీ ఒక పెళ్ళి, ఇప్పుడు రేపు మధ్యాహ్నం పెళ్ళి ఏంటి?
రెండో పెళ్ళే కాదా? మాట్లాడలేదు ఏంటండి? రెండో పెళ్ళి. ఇప్పుడు రెండు పెళ్ళి అయ్యాయి, 2 సార్లు తాళి కట్టాడు, బలంగా ఉందంటే ఇప్పుడు ఆ పిల్ల ఆడి మీద కేసు ఎట్టింది. నేను కాపురాన్ని రాను, నా ఆధార్ కార్డులు నా సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చేస్తే నా నాన్న నా పెళ్లి నేను బయటకు పోతాను. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు చెప్పండి, తెల్లారుజామున కట్టిన తాళి బలంగా లేదంటారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, మీరందరూ బాగుండాలి. ఆమె చెప్పండి, అందరూ మీరందరూ క్షేమంగా ఉండాలి. మీ కుటుంబాలు బాగుండాలంటే ఒకే దేవుని మనం నమ్మాము. ఆ దేవుని సందులో మనం నడిపిస్తున్న దైవజనురాలు మాట చొప్పున మనం చేసినప్పుడు దీవించబడతాము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, జయము కావాలి, సంతోషం కావాలి అని ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉండు. కన్నీరు కాస్తే కాదండి, దేవుని దగ్గర విచారించాలి. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశించడం మేలు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు చాలా మంది మనుషులను మాయపెట్టి మభ్యపెట్టి మాలో ఏదో ఉందని, మా దగ్గర ఏదో ఉందని, మేము చేస్తేనే జరుగుద్దని ఒక మాట చెప్తున్నాను. నువ్వు దేవుని దగ్గర విచారించడానికి నువ్వు ఇంకేం చేయాలని బైబిల్ చెబుతుంది? మనస్సు నిలుపుకోవాలి. ఏం నిలుపుకోవాలి? గట్టిగా చెప్పండి అందరూ. మనస్సు నిలుపుకోవాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనస్సుకి నిలుపుదల లేదు. స్ట్రాంగ్ ఇన్ దేర్ ఇస్ నో మైండ్లో వారికి స్ట్రాంగ్నెస్ లేదు. ఈ ఆదివారం ఇక్కడికి వస్తారు, ఇవాళ గట్టిగా ఈ ఆదివారం కనుక పాస్టర్ గారు కానీ పాస్టమ్మ గారు కానీ గట్టిగా హెచ్చరించారు అనుకోండి, మళ్ళీ అంటారు పైపెచ్చు ఇవాళంతా మా కోసమే చెప్పారు పాస్టర్ గారు. ఎవరి కోసం? మా కోసమే, మా పిల్లల కోసమే చెప్పారు. మరి చెప్పారు అన్నప్పుడు మార్చుకోవచ్చు కదమ్మా బిడ్డ. మార్చుకోవు. నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మీరు కోటానికి వచ్చారు కదా అందరూని. అమ్మ అందరూ ప్రార్థనకు వచ్చారా? వాక్యం నేను చెప్తున్నాను. వాక్యం మీకా లేకపోతే ఈ బాక్సులకా? కదా. మరి ఎందుకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, నా కోసం చెప్పారంట? వచ్చిన నీ కోసమే కదా వాక్యం చెప్పేదే. లేదా చర్చిలో ఉన్న మైకులకి, బాక్సులకి, చర్చిలో ఉన్న గోళ్ళకి, చర్చిలో ఉన్న కిటికీలకి, రేకి కాదు కదా. ఇప్పుడు నాతో దేవుడు వాక్యం మాట్లాడారు, ఇది నాకు సంబంధించిన వాక్యము అనినప్పుడు మనం ఏం చేయాలండి? మన మనస్సు మార్చుకోవాలి, వాక్యములో మనస్సు నిలుపుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మనస్సు నిలుపుకోవాలి, చేతనవ్వాలి. చంచలమైన మనస్తత్వం ఉండకూడదు. సేవ ప్రారంభంలో బాప్తిసం పొందినప్పుడు, లేకపోతే ఏ దైవజనుడు నీ కోసం కన్నీరు కాచాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, అర్ధరాత్రి వేళ నీకు బాగోకపోతే ఎవరు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు? నువ్వు హాస్పిటల్లో ఉండగా ఎవరు నీ కోసం ప్రార్థన చేశారు? ఎవరు నీ జీవితాన్ని కట్టారు? కొన్నిసార్లు నీ కుటుంబం ఫెయిల్ అయిపోయిన సందర్భాలు, నీ పిల్లలు మాట ఉన్న సందర్భాలలో దైవజనుడు ప్రార్థన చేస్తే, దైవజనుడు కౌన్సిలింగ్ ఇస్తే, దైవజనుడు హక్కును చేర్చుకుంటే కదా ఈరోజు మన కుటుంబాలు నిలబడ్డాయి. కాబట్టి ఈరోజు ఏంటో తెలుసా? మన దైవజనుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా వారికి అభిషేకమును కంటిన్యూ చేస్తున్న దైవ సేవకులు మనకు ఉన్నారు. కాబట్టి మనమేం చేయాలి తెలుసా? దైవ సేవకురాలతో మన మనస్సును నిలుపుకోవాలి. ఆమెను ఒక్కరిద్దరు అన్నారు. ఏంటో కథ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కోసం చెప్తున్నానండి, నీవు ఏ బండ మీద చెక్కబడితేవో అదే బండ మీద రూతు అనండి. రూతమ్మతో మన అధ్యాయాలు 4 అధ్యాయాలు గమనిస్తే రూతమ్మ అంటండి, ఉదయము మొదలుకొని అస్తమయము వరకు. ఎప్పుడు వరకు? అస్తమయము వరకు అదే పొలములో ఏరుకుంటా ఉందంట. ఏ పొలము? ఎవరి పొలము? బోయాజు గారి పొలం. ఎప్పుడు మొదలుకొని అంటే రక్షణ పొందినది మొదలుకొని, బాప్తిసం పొంది మొదలుకొని, యేసు ప్రభు కోసం తెలుసుకుని మందిరములో అడుగు పెట్టింది మొదలుకొని, ఇక అదే పొలములో ఎప్పుడు వరకు? గట్టిగా చెప్పండి. అస్తమయం అని ఉంది అక్కడ. ఎప్పటి వరకు? అస్తమయం అంటే తల్లిగారు ఎవరు సోదరు చెప్పారు సాయంకాలం అని. ఓ మాట అడుగుతాను చెప్పండి. నా బోటుడు ఎవరు చచ్చిపోతే ఏమంటారు? బాలు పశువు చచ్చిపోడురా అంటారు.
అదే ఒకవేళ పెద్ద మనిషి ఎవరైనా చనిపోరు అనుకోండి, మన ప్రాంతంలో పెద్ద ఆయన ములపూరి అచ్చెన్నాయుడు చనిపోయినప్పుడు ఏమంటారు? ములపూరి అచ్చెన్నప్రసాద్ గారు అస్తమించిరి. ఏమంటారండి? అస్తమయము అంటే ఏంటి? మరణించడం, చనిపోవడం. అంటే సూర్యుడు అస్తమించడం అంటే సూర్యుడు కిందకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడేంటి తెలుసు దేవుని పిల్లలారా? అస్తమయం అంటే మనము మరణించే వరకు. ఆమె చెప్పండి అందరూ. ఉదయము మొదలుకొని అనగా రక్షణ పొందింది మొదలుకొని, మందిరములో నువ్వు మడుగు పెట్టింది మొదలుకొని, ఈ లోపల చాలా ఫలాలు ఉన్నాయి. ఆ వాక్యం కనబడుతుంది. రండి చూపిస్తాను. రూతు పుస్తకం ఎక్కడ ఉంటుంది? దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 10వ వచనం. ఎలా మనసు నిలుపుకోవాలో చెప్తున్నాను మీకు. నా కుమారి ఎస్ నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన. చాలండి. యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట. నీవెంత మంచి మనసాక్షి కలిగిన దానివో తెలుసా రూతమ్మా? మొదట నా పొలంలో అడుగు పెట్టావు, మొదట నా పరిచయంలో అడుగు పెట్టావు. ఆ రోజు నుండి కూడా చాలా మంది కొద్దివారు గొప్పవారు నీకు పరిచయస్తులు. ఎవరు పరిచయస్తులు? గొప్పవారు. ఈ పక్క పొలం అయినా మన పొలం కానీ చాలా గొప్ప పొలం అది. ఈ పక్క పొలము చాలా మంచి పొలం అది. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్న పొలం అది. చాలా మంది వ్యూయర్స్ ఉన్న పొలం అది. చాలా చాలా చోట్ల పబ్లిసిటీలో ఉన్న పొలం అది. ఏ పొలం అది? అమ్మ వింటున్నారా? ఏ పొలం అది? చాలా మంచి పొలం, గొప్పవారి పొలము. ఏ పొలం? గట్టిగా చెప్పండి. గొప్పవారి పొలం. కానీ రూతమ్మ ఏమండి, ఎవల కోత ప్రారంభం నుండి ఎవల కోత ముగింపు వరకు కూడా ఎక్కడ ఉండిపోయిందంట? ఎవరిని వెంబడించలేదు. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. ఏం చేయలేదు? ఆమెకు ఎవరు తారసపడలేదా? తారసపడ్డారు. నాలాంటి కొద్దివారు తారసపడ్డారు. జాషువా పాల్ లాంటి గొప్పవారు తారసపడ్డారు. హాయ్ అందే, ప్రైజ్ లార్డ్ అందే. కానీ వెంబడించింది ఎవరిని? బోయాజును మాత్రమే. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మనం మనసు నిలుపుకోవడం అంటే ఏంటి తెలిసింది? మధ్యలో గొప్ప గొప్ప సేవకులు చాలా మంది తగులుతారు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. సీజనల్ సేవకులు కూడా చాలా మంది తగులుతారు. ఇది రికార్డింగ్ అయినా ఎలా లైవ్ అయినా నాకేం పర్లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అమ్మ తేజ గారు, చెక్కమిశ్రా గారు, ఇంకా వాళ్ళిద్దరు కొంచెం ఫామ్లో ఉన్నారు. మా తాతయ్య పాస్టర్, మా నాన్నగారు పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు, మా అన్న జ్యోతిబాబు గారు పాస్టర్ గారు. మాకు చిన్నప్పటి నుంచి మేము పాస్టర్ల కుటుంబం. ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. వారికి ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నారు. వారి పరిచర్యలు ఎక్కడో పెట్టుకుని ధన సమృద్ధితో శుభ్రంగా సేవ చేస్తున్నారు. కానీ ఎప్పటికీ స్థిరంగా ఉన్నది మేమే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నేనేమో తెలుసా, చాలా మంది గొప్ప వాళ్ళు వస్తారు అంటారు. పాస్టర్ గారు ఆడవాడు కదా, అన్నిటికి వస్తుందంటే ఆవిడ అన్నిటికి రాలేదు, కష్టమైపోద్ది ఆవిడకి రావాలంటే. ఆవిడ మాత్రం ఏం బాధపడతారు మీరు? పాపం ఆవిడ మాత్రం పాస్టర్ గారు లాగా చాలా ఇబ్బంది పడుతుంది. పాపం ఆవిడ మా చర్చకు వచ్చింది మీరు. మేము అన్నీ చూసుకుంటాం. ఒకవేళ మీ ఇంట్లో చచ్చిపోయారు అనుకో, మరి సమాధి ఎవరు చేయాలి? అమ్మగారు వస్తారా? అమ్మగారు రారు కదా. అల్లుళ్ళు మాత్రం ఎంతకాలం మాత్రం ఏమో, వాళ్ళకేమైనా ఎక్కడ మంచి సాంగ్ పోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఒకవేళ ఈ మధ్యలో మీరు ఇబ్బంది అయిపోతారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఓ పని చేయండి, ఒక వారం ఆ చర్చికి రండి, అన్ని వారాలు ఆ చర్చికి వెళ్ళండి. రూతమ్మని అలాగే అన్నారు అందరూ. స్తోత్రం కలిగిన గాక. రూతమ్మని ఏమన్నారంటే, ఓ బోయాజు అన్నా, బోయాజు మమ్మల్ని పట్టించుకోండి, నిన్నే పట్టించుకుంటావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మోయాబు నుంచి వచ్చావు. నువ్వు పెద్ద లెక్కండి మా ఓడికి, కుదరదు అంటే ఆ అమ్మాయి రూతమ్మ అండి అస్సలు ఎవరిని వెంబడించలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఏంటి అనుకున్నారు? పాస్టర్ గారు మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? హల్లెలూయా.
వెంబడించువారు. ఈ అమ్మాయి రూతు ఫాలోవర్స్ ఉన్న వారిని ఫాలో అవ్వలేదు. ఆమె చెప్పండి అందరూ. మళ్ళా చెప్తున్నాను, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వలేదు. యేసయ్యని వెంబడించింది. తన కాపరి బోయాజుని వెంబడించింది. తనకు ప్రారంభంలో నీడనిచ్చాడు చూడండి, అతన్ని వెంబడించింది. ప్రారంభంలో పొలములకు ఆహ్వానించాడు, అతన్ని వెంబడించింది. ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నప్పుడు పట్టుకున్నాడు చూసారా, బోయాజును మాత్రమే వెంబడించింది. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను చెబుతున్నాను, నీ కుటుంబానికి జయము సంతోషము కావాలంటే అస్తమయము వరకు నువ్వు ఈ పరిచర్యను వదిలిపెట్టకూడదు. అవునన్న వారు స్తోత్రం చెప్పండి అందరూ. కొన్ని చేతులు అక్కడక్కడ లెక్కలేదు, చూసుకోండి అమ్మగారు జాగ్రత్తగానే. స్తోత్రం కలుగును గాక. అప్పుడు రికార్డింగ్ అటు పెట్టాలి, ఇటు కాదు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని వెంబడించకుండా ఉండడానికి ఆమె మనస్సు నిలుపుకుంది. బహుశా రూతు మోయాబు వచ్చింది కదా, చీరలు కూడా ఇచ్చుంటారు రూతు అమ్మకి. మన ఆడపిల్లలకి ఎంత ఇష్టమో, బొవ్వు ఎట్టకపోయినా పర్లేదు కానీ ఓ చీర కొని ఇచ్చేస్తే దడేళ్ళు నడిపోతారు. మీరు కాదులేండి, తణుకోలు క్వాలిటీ పీపుల్ అటువంటి ఏముండాలి, మంచోళ్ళు మీరు. మా సైడ్ కూడా చెప్తున్నాను. స్తోత్రం కలుగును గాక. లేకపోతే ప్రార్థన అయిపోయావా, మేము సేవల కోసం వచ్చాం అనుకున్నావా అని ఆమె పెడతారు కదా, మళ్ళీ బొవ్వెట్టరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని వెంబడించకూడదు? కొద్దివారినే గాని గొప్పవారినే గాని. ఎవరిని వెంబడించాలి? మనం ఏం మనసు నిలుపుకోవాలి? 600 100 కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా. కొన్ని పర్యాయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 4 కుటుంబం ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు, 2 కొడుకులు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఒకే ఇంట్లో ఉంటున్నారు. గొడవలు రాకుండా ఉంటాయా? అవి మీ ఊరిలో ఎంత మంచోళ్ళండి. మీ ఇంట్లో అసలు గొడవలు లేదు ప్రభు, నీకు స్తోత్రం. నేను ఇటువంటి ఊరికి నన్ను తీసుకురండి ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు అవ్వకుండా ఉంటాయమ్మా? అవుతాయి కదా, అవుతాయి. గొడవలు అవుతాయని మీరు అనేసారు. అలాగని ఇల్లు వదిలిపెట్టిపోతారా ఏమా? అదే షెడ్ కింద ఉంటాం, అదే స్లాబ్ కింద ఉంటాం. మాట్లాడుకోపోతే మాట్లాడుకోము 2 నెలలు 2 నెలల్లో. అయినా కానీ ఆయన ఇచ్చిన టీ తాగుతాం, ఇంకా ఆవిడ ఇచ్చిన టీ తాగుతాం, ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతాం. ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి, కాళ్ళు ఇచ్చిన టీ వాళ్ళు ఎదురుగా తాగదు. నాకు వద్దమ్మా, అక్కడ ఎట్టాయమ్మా అంటారు. ఆవిడ వెళ్ళిపోయి సలారిపోయి బురుకులు వేసేసుకుని. మీరు కాదన్నాను కదా. స్తోత్రం కలుగును గాక. నేనేమన్నా 4 ఉన్న ఇంటిలోనే సమస్యలు వస్తున్నాయి కదా, అయినా ఆ ఇంటిని అట్టు పెట్టుకుని ఉంటున్నాం కదా. మరి ఎంతమంది సంఘస్థుల్లో సమస్యలు రాకుండా ఉంటాయా? ఏమా ఉంటాయి కదండి, వస్తాయి కదండి, అప్పుడప్పుడు వస్తాయి కదండి. ఇప్పుడు భోజనాల కార్యక్రమం, మరి అందులో పక్కన కొంతమంది దాని పక్కనే కూర్చున్నారు. వాసన ఏసు రక్తం చేయమల్లెలుయ్యా. ఏమండి, చాలా శోధన, అది మామూలు శోధన కాదు అసలు. అది చికెనో మటనో, ఆ పక్కన స్వీట్లు బాక్స్ ఏదో కనబడుతుంది, ఇవన్నీ కనబడుతున్నాయి. విచిత్రం చెప్పనా, ఓ సామెత ఉందండి, దరిద్రుడికి ఏ రేవుకి వెళ్ళినా అన్నట్టు. ఈ ప్రేమ విందులో ఈ వడ్డంలో వెళ్తా ఉంటారండి. వెళ్తున్నప్పుడు అందరికి చికెన్ బాగానే పడుతుంది, కానీ ఒక ఆవిడ ఉంటుంది, ఒక ఆయన ఉంటాడండి. ఏంటంటే ఆవిడే ఎప్పుడు బాధపడితే మళ్ళీ ఆవిడకే తక్కువ పడతారు. ఇంకా అదిగో ఇంక మామూలుగా ఉండదు గొడవ, గందరగోళం. ఇక అసలు మా సంఘంలో పడే పోట్లే కాదు ఇవన్నీ. ఆవిడ వెంటనే ఈ పక్కనే చెత్త ఉందేమో, చెత్తలోకి అందరూ ఎదురుగా ఇసిరేద్దంతే. స్ప్లిట్ రారా, నడిచే ఈ చికెనే కావాలండి, మనకి కావాలంటే కేజీ మటన్ తెచ్చుకుందాం. మనం తెచ్చుకుని తెచ్చుకుంది ఎందుకు ఈ పోట్లు, ఎందుకు ఈ ఏడుపు? ఏమన్నా మనం తిండి కోసం వచ్చామా? చెప్పండి అందరూనే. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనమునో పానమునో కాదు.